అందరికీ నమస్తే అండి. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా కూడా పనిచేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యారు. సో ఆయన పెద్ద కాంట్రాక్టర్, ఫైనాన్షియల్గా బిగ్ షాటు. సో ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఆయనకు వైసీపీకి ఉన్న రిలేషను, ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న రిలేషను ప్రత్యేకంగా చెప్పాల్సింది కాదు. ఆయన లోపల ఇప్పటికీ కూడా వైసీపీ మనిషి, వైసీపీ శ్రేయోభిలాషే ఉంటారు. అందుకే ఆయన అసలు ఆయనకు సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీదో, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని మీదో కామెంట్స్ చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. కానీ నిన్న ఆయన పనిగొట్టుకొని ఒక కామెంట్ చేశారు మీడియాతో. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల అంశం మీద ఏం మాట్లాడారంటే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఏపీలో అధికారంలోకి వస్తే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోతుంది అనేది ప్రచారం మాత్రమే. అమరావతిలో వరదల వల్ల ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వెళ్ళే పరిస్థితి లేదు. ఆ అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళకి భయం పట్టుకుంది. ఆ భయంతో హైదరాబాదు, బెంగళూరు మొత్తం వచ్చి పెట్టుబడులన్నీ వస్తున్నాయి అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారనమాట. సో దీనికి కారణం ఏంటంటారు? ఆయన చెప్పిన దానిలో ఏమైనా వాస్తవం ఉందా? ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రావడం లేదా? సో అమరావతి ప్రస్తుతానికి నిర్మాణ దశలో ఉన్న నగరం. హైదరాబాద్ ఆల్రెడీ నిర్మాణం జరిగిపోయింది, డెవలప్మెంట్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మొత్తం మీద మోర్ దాన్ 50% హైదరాబాద్ నుంచే వస్తుంది. నిజంగానే హైదరాబాద్లో పెట్టుబడులు వస్తున్న మాట వాస్తవమే, దాన్ని ఎవరు కాదనరు. హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న మాట వాస్తవమే, పెట్టుబడులు వస్తున్న మాట వాస్తవమే. ఎందుకు 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో దరిద్రగొట్టు రాజకీయం జరిగింది కాబట్టి, ఇక్కడ రాజధాని అనేది లేకుండా చేశారు కాబట్టి ఆ ప్రభావం ఇప్పటికీ కూడా హైదరాబాద్ గ్రోత్కి సహకరించింది. అదే 2019 నుంచి 2024 మధ్య కూడా అమరావతి జోలికి అప్పటి ప్రభుత్వం వెళ్ళకపోతే, అమరావతి అభివృద్ధిని అలాగే కొనసాగించుంటే 2014 నుంచి 2019 వరకు ఎలాగైతే అప్పటి ప్రభుత్వం అమరావతి మీద దృష్టి పెట్టి ఎంతో కొంత డెవలప్ చేశారో, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా అమరావతి మీద దృష్టి పెట్టి ఉంటే ఖచ్చితంగా హైదరాబాద్లో మార్కెట్ డౌన్ఫాల్ అయ్యేది, పెట్టుబడి డౌన్ఫాల్ అయ్యేది. ఏపీ అమరావతి పరిస్థితి పాటు వేరేలా ఉండేది. ఇప్పుడు ఇటువంటి వాళ్ళకి అవకాశం దక్కేది కాదు. అయితే ఇప్పుడు కూడా తీసిపోలా. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలు అయినప్పటికీ అమరావతికి పెట్టుబడులు తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని చర్చలు సఫలీకృతం అవుతున్నాయి. మొన్న లోకేష్ గారు వెళ్ళారు, అమెరికా టూర్ వెళ్ళారు. దాదాపుగా 20 రోజుల పాటు అమెరికాలో ఉన్నారు. పెద్ద పెద్ద సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, టెస్లా ఇలా పెద్ద పెద్ద ప్రతినిధులతో మాట్లాడారు. సో గూగుల్ వాళ్ళేమో విశాఖపట్నంలో వాళ్ళ క్లౌడ్కి సంబంధించిన కార్యాలయం పెడతామని చెప్పారు. అలాగే ఇక్కడ గన్నవరం అండ్ విజయవాడ మధ్యలో కొన్ని ఐటీ సంబంధించిన కంపెనీలు కొన్ని రావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి రకరకాల వర్గాల నుంచి ప్రపోజల్స్ వస్తున్నాయి. అయితే టైం పడుతుంది. అమరావతి వెళ్ళి చూస్తే ప్రస్తుతానికి అక్కడ అంతా కూడా ఖాళీగానే కనిపిస్తుంది. రోడ్లు, ఖాళీ స్థలాలు తప్ప ఏమీ కనిపించవు. కొన్ని అపార్ట్మెంట్లు ఉంటాయి. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక అసెంబ్లీ ఉంటుంది. కొన్ని అపార్ట్మెంట్లు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటాయి. సో అక్కడికి ఇమీడియట్గా ఎవరు వచ్చి పెట్టుబడులు పెట్టేయలేరు. వాళ్ళు పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకి నీళ్లు కావాలి. వాళ్ళు ఏమైనా ఇండస్ట్రీ పెట్టాలంటే వాళ్ళకి నీళ్లు కావాలి, మౌలిక వసతులు కావాలి. ఆ మౌలిక వసతులు డెవలప్ చేయడానికి ఇప్పుడు ఫండ్స్ ఇచ్చారు. సో అమరావతి నగర నిర్మాణం జరుగుతుంది, నిర్మాణ దశలో ఉంది. సో ఎదుగుతున్న బిడ్డ మీద వాడు పరిగెట్టలేడు, వాడు పరుగు పందెంలో పార్టిసిపేట్ చేయలేడు, పరుగు పందెంలో మేమే గెలుస్తాము అంటే అది కరెక్ట్ కాదు కదా. అది కావాలని పొలిటికల్ ఇంటెన్షన్తో చేసిన కామెంట్లు. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మేబీ ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉండొచ్చు కాక, ఆయన హవా నడుస్తుండొచ్చు కాక, కాకపోతే వైసీపీ వాసనలతోనే ఆ కామెంట్స్ ఆయన చేశారని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర గారు కూడా అతనికి కౌంటర్ ఇచ్చారు. సో ఒకటి మాత్రం నిజం, అమరావతికి పెట్టుబడులు రాకపోవడానికి, అమరావతి ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండడానికి ప్రధాన కారణం గత 5 ఏళ్ల పాలన. ఆ 5 ఏళ్ల చీకటి రోజులు అమరావతి మీద ఇప్పటికీ ఉన్నాయి. ఎవరైనా తెగించి వచ్చి అమరావతిలో పెట్టుబడులు పెడదామన్నా మళ్ళీ ఫ్యూచర్ తలుచుకుంటే భయం వేస్తుంది. ఏమో ఫ్యూచర్లో మళ్ళీ జగన్ గారు వస్తారేమో, మళ్ళీ అమరావతి విషయంలో ఏదైనా జరుగుద్దేమోనని ఎక్కడో ఒక 100లో ఒక 10% మందిలో ఆ భయం కూడా ఉంది. అందుకే రావాలనుకున్న వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా రాలేకపోతున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. మళ్ళీ వచ్చిన ఆయన మళ్ళీ ఈ విషయంలో ఈ నిర్ణయం తీసుకోవచ్చు.
ఆ భయం అందరిలో లేదు. 100లో ఒక 10 మందిలో ఆ భయం ఉంది. సో మిగిలిన 90 మంది కూడా పెట్టుబడులు పెట్టడానికి వెయిట్ చేస్తున్నారు. సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈలోగా అమరావతిలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరిగిపోయింది. కృత్రిమ లావాదేవీలు పెరిగిపోయాయి. కృత్రిమ కొనుగోళ్లు పెరిగిపోయాయి. కాబట్టి 1-2 సంవత్సరాల తర్వాత లేదా 2.5 సంవత్సరాల తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇదే రకంగా మాట్లాడగలరా? మాట్లాడలేరు. ఆ పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి టైం పడుతుంది. థ్యాంక్ యూ.